రారా నమ్ముట, నీతో చాలా పని ఉంది. ఏంటి ఇది ఫీ అని విసిలేసుకున్నాడు? కాదు, వాళ్ళిద్దరు ఒకటే పోయారు. ఆయన కూడా వాళ్ళ మధ్య చిన్న చిన్న. అయ్యో ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళిద్దరు మళ్ళీ. ಸ್ವಾಮಿ ತಲ್ಲಂಡಿ ಏನಂದ್ರಿ ನೀವಲ್ಲಿ ಹೋಗ್ತೀರಾ? అందుకే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? ఏంటే పోకర్లా? అందరూ చూస్తున్నారు, నవ్వుతూ మాట్లాడు. ఓకే ఓకే. రే చచ్చిపోయింది ఎందుకు బ్రతికొచ్చిందని చూస్తున్నారా? నేను చావలేదు, బ్రతికే ఉన్నాను చెప్పడానికి. చూసారా ఎంత మంచిదో. ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా? నువ్వు ఒక లెటర్ రాసుంటే మేమే అక్కడికి వచ్చే వాళ్ళంగా. వెళ్ళిరా. థ్యాంక్ యూ. రే ఆగండ్రా. ఆగరా, మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఆ అమ్మాయి రాంబాబు గారి వైఫ్. అలాగే. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీరు చెప్పింది నన్ను కాదు, ఇంకో అమ్మాయి. మాకు సంబంధించిన కోపంగా మాట్లాడురా. మేము హత్య చేసింది నిన్నే, నువ్వు బతికే ఉన్నావు కనుక మాకు నో ప్రాబ్లం. నువ్వే కదా తోసా? నా ఫ్రెండ్ తోస్తాను. మరి బ్రిడ్జి మీద నుంచి తోసింది? అది నువ్వే కదా, బ్రిడ్జి మించి కింద పడ్డ అదురుకి నీకు ప్రాణం వచ్చి ఉంటుంది. రే ఎంకమ్మా, ఆగరా, ఏదైనా నిజమే చెప్తోంది కదా, నువ్వు చెప్పు. బ్రిడ్జి నుంచి పడిన అదురులో ప్రాణం చెదిరిపోయి ఉంటుంది. అది అంతేరా. అసలు మీరు మోసుకొచ్చింది నేనున్న మూట కాదు, ఇంకో అమ్మాయి ఉన్న మూట. ఆ అమ్మాయినే మీరు బ్రిడ్జి నుంచి తోసి చంపేశారు. ఆ బాడీ చుట్టడానికి యూజ్ చేసిన బెడ్షీట్ లో ఉన్న హోటల్ పేరు. నా విజిటింగ్ కార్డు. కరెక్ట్. ఇవన్నీ పోలీసులకి దొరికితే మీ గతి ఏంటి? మా అబ్బాయికి హార్ట్ లో హోలు, వాడికి తెలిసే చచ్చిపోతాడు. కంగారు పడకండి, నేను పోలీసులకి చెప్పను. మళ్ళీ గొడవ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా థింగ్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయిరా? అన్ని రామ్ దగ్గరే ఉన్నాయి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు వజ్రాలు మాత్రం లేవు. బాయ్ బాయ్ బాయ్. నీకే. సో వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి. ఈ నాయర్ గాడి కొడుకి హార్ట్ లో హోలు, ఈ లూసు గాడికి నోట్. నీకు ఉందిరా, దాన్ని మూసుకుని కాసేపు ఊరికే ఉంటావా? రాయ్, నా వజ్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా చూడు, ఓయ్ ఆ బాడీ విషయం చంపింది నువ్వేగా, నువ్వే వెతుకో. ఏంటి బెదిరిస్తున్నావు? ఏట్రా బెదిరిస్తున్నావు? మీ 5 కథల్లో బుర్ర కథలాగా పాడేసి 5 పెళ్ళాల తాళి బొట్లు కొత్తిమీర కట్టలాగా కోసుకెళ్ళిపోతా. చూడు, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఈ 5 భార్యల కథంతా ఇక్కడ లేదు. 4 భార్యలే, నా భార్య ఇక్కడికి రాలేదు. దీని అదృష్టం భర్త ఎవరు? మైథిలి. నేను మైథిలితో చెప్పే అబద్ధాలన్నీ నువ్వు సమర్థిస్తూ సపోర్ట్ గా ఉండాలి. గాడ్ ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? అమ్మని, నేను ఆ పళ్ళు చెట్టు వాడు తినడం చూసావా? అయ్యో, వాడిని చూసేనే భయంగా ఉంది. భయపడక్కర్లేదు, ఆ పళ్ళు చెట్టు ఇప్పుడు నా పాకెట్ లో. మరి వజ్రాలు అవన్నీ తర్వాత చూసుకుందా. చేయి వదిలే. ఏ నడార్, ఏంట్రా? మీరిద్దరు చేయి పట్టుకుని హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. భయపడి చేస్తున్నారా? ఓ పంతులు, ఫ్రెండ్స్ బి హ్యాపీ. పెళ్ళ చూస్తుంది చూడు, పప్పుగోడు. చూసి రామ్, నేను తప్పు చేసి నన్ను క్షమించండి. జస్ట్ మిస్. వాళ్ళెవరండి? వాళ్ళ నలుగురు మా వైఫ్, మధ్యనున్నది నా వైఫ్. దిస్ ఇస్ మై వైఫ్. వీళ్ళు నాకు తెలుసు కదా, వాళ్ళని చూసొస్తాను. వాటితో ఎందుకు మాట్లాడడం? వాళ్ళు నీకు తెలియదు కదా. తెలుసుగా, బాడీ చూసాను, మొహమే చూడలేదు. బ్యూటీ పార్లర్ లో. చెప్పేది భోంచేసావా? అరే ఫస్ట్ చూసొస్తాను. భోంచేయకుండా చూస్తే అందరూ మసగా కనిపిస్తారు, తిన్నాక చూస్తే క్లియర్ గా కనిపిస్తారు. బ్యూటీ పార్లర్ లో వాళ్ళే నా కళ్ళు తెరిపించారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకర్లా? అవన్నీ భోంచేసిన తర్వాత చూసుకుంటా. థ్యాంక్స్ వద్దు, మనకు థ్యాంక్స్ వద్దు. భోజనం తర్వాత కాదు, వాళ్ళు తమిళ, మలయాళం, కన్నడ అని వేరు భాషలో థ్యాంక్స్ చెప్తారు. అది నీకు అర్థం కాదు, అందుకని. నా పెళ్ళానికి తెలుగు వచ్చుగా, థ్యాంక్స్ గా చెప్పాలి. రే తెలివి తక్కువ కాడిదా, నేను వీడిని అంటున్నాను రా. కలిసి ఉంటే కల సుఖం, కలిసి వచ్చిన అదృష్టం. కరెక్ట్. అది ఎక్కడికి వెళ్తే అదృష్టం పోతుంది. కానీ అదృష్టం పోయిందే. నమస్కారం అండి. నమస్తే. నేనే. నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. కారణం ఉంటే చెప్తున్నాను. అయ్యో, దూరంగా తీసుకెళ్ళి పోతారు. థ్యాంక్ యూ. రామ్, ఎవరు ఆవిడ? మైథిలి. ఇప్పుడు మీరు ఆ పేరుతోనేగా పిలిచారు? అవును తానే.
ఏంటి కాదు కాదు, ఇలా చూడు. అదేంటంటే మీ చెవి జారి పొరపాటు నా నోట్లో పడి ఉంటుంది. చెవి చాలు నోట్లో పడిందా అవుతున్నాను కదా. ఏంటబ్బా అది అది ఏం లేదు. అదేంటంటే నేనేమో తనను మరదలా అని పిలవాలనుకుంటున్నాను, మైథిలేని పొరపాటున మీ చెవిన పడిందని చెప్పాలనుకున్నాను, కానీ అది కాదు. నేను ఆమెను మరదలా అని పిలవాలనుకున్నది మైథిలేని నా నోట్లోంచి పొరపాటున వచ్చింది, అంతే. ఓకేనా? నాకు అర్థమైంది ఆ అమ్మాయి మ్యాగీ సిస్టరు అంటే చెల్లెలా చిచి. చేచి అనో కాదు, చీచి అన్నాను. వాళ్ళిద్దరు ట్విన్స్. ట్విన్స్ అలా అంటారని అనుకుని ఉంటారు, అదే కాదు. వాళ్ళిద్దరూ సహజంగా అందరిలాగానే అన్నల తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళ పుట్టారు. అక్కా చెల్లెల్లా ఆ పోలికలే లేవే. మా ఎవడు చెప్పనా, ప్రశ్నలు అడగడం చాలా సులభం, జవాబు చెప్పడం చాలా కష్టం. మిమ్మల్ని అడిగితే మీకు తెలుస్తుంది. నోరు మీరా. ఏంట్రా ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నాకేం టెన్షన్ లేదు. నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మావయ్య. అయ్యో కాదు, ఏదైనా చెప్పాను అనుకో, ఈ అక్కా చెల్లెల మధ్య గొడవ నా వల్లనే. మనసులాయి కాదు, హాయిగా కాదు. అంటే ఇప్పుడు అక్క అక్కడ ఉంది, చెల్లెలు వచ్చింది, వెళ్ళి మీట్ కావాలి కదా. మొహం తిప్పుకొని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చావా? ఆ అబ్బాయి ఎంతలో నేడు పాపేశాడా? చెయ్యెక్కడేసాడో చూసావుటే మరో తల్లి భుజం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేద్దామా? మిస్టర్ రామ్ మ్యాగీతో 2 మాటలు మాట్లాడు ఎందుకు? ತುಂಬಾ ಹೇಳಿದಿನಿ Why are you going? Why? మ్యాగీ ఎవరు? అదిగో అక్కడ నుంచునుందే బ్లూ సారీ కట్టుకుని ఆవిడే మ్యాగీ. అదే ఆవిడ ఎవరని అడుగుతున్నాను. అది ఏ నాయర్ చెప్పేదావా? మ్యాగీ నాడార్ వాళ్ళ సిస్టర్. ఓ అవును, నాడర్ సిస్టర్ తో మన మ్యాటర్ గురించి ఎందుకు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు? అది మన మ్యాటర్ కాదు, డైమండ్ మ్యాటర్, డిఫరెంట్ మ్యాటర్. ఆ డిఫరెంట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. అబ్బా, ఈ గాసిప్స్ వినడానికి ఆడవాడికి ఎంత ఇంట్రెస్ట్ చూడు. ఏ నాడార్ చెప్పేదావా? చెప్పాయి. ఇలా రా చెప్తాను. అదిగో అక్కడికి వెళ్దాం. వద్దు, అక్కడికి వద్దు. అక్కడ ఆవిడ ఉంది, ఆమె గురించి తప్పుగా మాట్లాడుకునేది ఆవిడ వినకూడదు కదమ్మా. ఈ నాడార్ బ్లూ సిస్టర్ బ్లూ సిస్టరా? కాదు, బ్లూ శారీ కట్టుకున్న సిస్టర్ ఒక పచ్చ డ్రైవర్ తో లేచిపోయింది. పచ్చ? కాదు, డ్రైవర్ పేరు పచ్చ. వీడికి పిచ్చా? పిచ్చే. అవును, ఎందుకంటే వాళ్ళు లేచిపోయి చాలా రోజులేదు కదా, మర్చిపోయాను. ఊరంతా చప్పట్లు కొట్టి నవ్వింది. అంటూ వీడు మనసు కురుంగి ఏడుస్తున్న ఆ அண்ணா என் புருஷன் எங்க எங்கேயாவது இருப்பாரு. ஊரே கை கொட்டி சிரிக்குது. எதுக்கு உள்ள போ. అన్నయ్య అంటే అన్నయ్య కదా తమిళ్లో? అవును, తమిళ తెలుసునా మీకు? ఏం తెలియకుండా నేర్పిస్తావా? కాదు, ఆవిడ నన్ను కాదు అక్కడ చూడు నీ సవతి నవ్వుతావే. నవ్వుతూనేగా పడగొట్టాలి. ఆమె మిమ్మల్ని అన్నయ్య అని ఎందుకు పిలిచింది? తన నా చెల్లెలు. మరి ఆ బ్లూ? ఆ బ్లూ నువ్వే చెప్పరా. చెప్తే తర్వాత బాధపడవు కదా. ఇంకా బాధపడడానికి ఏముంది? ఉందే. ఉమ్. నాడార్ వాళ్ళ నాన్నగారికి ఒక చిన్నిల్లుంది. ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఆ అమ్మాయి చిన్నిల్లు కూతురు. రే చూసిరా. మ్యాగీ కాదు, అది ఇంట్లో చేసి. కాదు, ఆ బ్లూ మ్యాగీ. అది పెద్ద ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, దాంట్లో చికెన్ ఉంది, ట్రై చేయండి. యా, యూ ట్రై దట్. ఒరేయ్, కుంభకోణంలో ఉన్న మా నాన్న ఎందుకు లాగుతావు? లింక్ లో వెళ్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, అదే ఫ్లో లో. రాని వాళ్ళ నాన్నగారు ఎవరు? పాపం ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియదు. ఈ పార్టీలో గుంపులో అదిగో అక్కడున్నాడు చూడు, దట్ జెంటిల్మన్. ఫారినర్ లా ఉన్నాడు. కదా ఆ పక్కన ఆయన నవ్వుతూ ఒక ఆయన పెద్ద పొట్టతో ఇక్కడి నుంచి కనపట్లేదు, అక్కడికి వెళ్ళి చూడుకో. మా మామగారిని పోయి నాన్న అంటావు. బ్యాగిన్ మాత్రం సిస్టెంట్ ఒప్పుకుంటున్నా, మామగారికి తక్కువరా. చికెన్. ఇదే విధంగా ఇంకో ఐటమ్ ఉంది. వాళ్ళ నాన్నగారుకా? రామ్, ఆగరా, ఈ చికెన్ తో గోంగూరను కలిపి ఇంకో ఐటమ్ చేస్తారు, అది నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకొద్దండి. నువ్వు అది రుచి చూడాలి. నువ్వు ఇక్కడ చూసుకోరా, నేను అక్కడికి వెళ్ళి చూసుకుంటాను. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మీ నాన్నగారి చిన్నెళ్ళ గురించి చెప్పండి. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడు. అయ్యి ఇదేంటి వంకరమూతి? అదేం లేదు, సరిగ్గా షేవ్ చేసుకోలేదు, ఆప్టికల్ ఇల్యూషన్. నేను వీరితో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. వీరితో ఏంటి? భార్య అనండి. అది కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా. భార్య భుజం మీద చేయవేయండి. వెయ్యండి. అది ముక్కు. సారీ, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వెళ్ళమ్మా, సత్యమేవ జయదే. ఏంటయ్యా ఏంటి? అబ్బా, ఒక చోట్ల నిలబడి మాట్లాడొచ్చు కదా. అయ్యో తలరాత్ చూశారు, ఈవిడ చెయ్యాల్సి వస్తుంది. నా భార్య దృష్టిలో మాత్రం నువ్వు నాడారు కక్క. అక్క చెల్లెని చెప్పొచ్చుగా. ఇక మీద చెప్తే పోయే. నేను చెప్పింది అక్కడ నిజం. చెప్పేది విను. నా వైఫ్ కి వజ్రాల మ్యాటర్ ఏమీ తెలియదు. ఆవిడ ఎదురుగా నువ్వు ఈ వజ్రాలకి ఇచ్చాలని ఏం వాగే. ఈ వజ్ర రాము తంబి, ఆ వజ్రాల వ్యాపారంలో నేను కూడా ఒక పార్ట్నర్ని, ఆ సంగతి మర్చిపోవద్దు. మీరు పాట పాడతారుగా? పాడతాను. అప్పుడే నా వజ్రాలతో ఈ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలెట్టేశారా?
నేను చెప్పేది విను. మర్యాదగా నా వజ్రాన్ని నాకు ఇచ్చే నా దారిని నేను వెళ్ళిపోతాను అది కాదు. అనవసరంగా నాతో పెట్టుకోకు ఏవండి ఆయన ఎక్కడ ఏనా రామ్ రామా గొత్తిల్ల ఆ? తెలియదని చెప్తోంది వి డోంట్ నో కమ్ నీ మొహం మాట రామ్ ఎక్కడ నేను అడిగాను అదిగో అక్కడ అదిగో రామ్ అక్కడ ఉన్నాడు రా అంటే కన్నడంలో సీజన్ అర్థం మీరు కోక్ తాగండి ఓ నో అది ఎవరి తగిల్లో నేను వేరే తెస్తా. కాఫీ ఏంటిది నాడార్ సిస్టర్ రామ్ తో ఇంత క్లోజ్ గా బిహేవ్ చేస్తుంది కాదు కాదు చెల్లి మ్యాగి మ్యాగి చెల్లి వీడనా మీ పళని బాబాయ్ వచ్చాడు ముందు కొట్టించుకుని పోరా. అదేంటంటే మీరు నాడార్ వాళ్ళ కుటుంబమే మంచిది కాదు మొదటి చెల్లు డ్రైవర్ తో లేచిపోయింది ఈ రెండో చెరువులు కండక్టర్ తో లేచిపోదామని ట్రై చేసింది కుదరలేదు అలాగే అలాగని రామ్తో లేచిపోతుంది అనుకోకండి వాడు అలాంటి వాడు కాదు హీఈస్ వెరీ డీసెంట్ వెరీ డీసెంట్ ఈ అమ్మాయి సరిలేదు గలీజు ప్లే గర్ల్ ప్లే బాయ్ యాక్చువల్ గా కాల్ బై కూడా అనొచ్చు మీరు ఆ నూడిల్స్ నే చూస్తూ తినండి అంటే చూడకండి ఉంటామడి ప్లీజ్ అలాగా ఏ చూడు చూడు మొగుడు పెళ్ళాలు కలిసి ఉండటం చూసి దానికి టాప్ టు బాటం మండిపోతోంది అయ్యో ఆ నూడిల్స్ వెందు మావాయ్ ఇవాళ దాని నూడిల్స్ లాగే నమిలి నమిలి తినేద్దాం డన్ చేచి అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం ఉగాది పండక్కి మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చిన మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంతేకాదు ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న రాంబాబును ఆయన భార్యను ఈ రోజు ఒకటిగా కలపబోతున్నాం. నమ్మ అయ్యంగార్ గారు சொல்லிட்டாరు రాము తంబి భార్య చాలా బాగా పాడుతుందని. అందుకని ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి ఆవిడ గారు ఇప్పుడు ఒక నల్ల పాట పాడపోరాంగో. కొంచెం తెలుగులో చెప్పు అందరికీ అర్థం కావాలగా. అయ్యంగార్ గారు ఒక గారు చాలదా? నేను తెలుగులో కదా చెప్పాను, తెలుగులో చెప్పండి. అలా అన్నా బాగుంది. ఏదో ఊరుకో. మిస్సెస్ రామ్ పాడమ్మా. వద్దు అమ్మని ఇయ్యమ్మా. ఈ ఈ కదమ్మా మైకి అమ్మా. అయ్యో తప్పుగా అనుకున్నానబ్బా పాడమ్మా పాడు. ఇదిగో వస్తున్నాను సార్ మ్యాగీ. నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి మ్యాగీ. గట్టిగా నవ్వుకో, వాళ్ళు తగ్గించు. ఏంటండి ఇది? ఆవిడ్ని పాడమనండి. అందుకని మైక్ మోహన్ దగ్గర మైక్ దూరంగా పెట్టండి. ఫీడ్బ్యాక్. ఓకే ఆ